హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే 3 శుభార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, రైతులకు ఏ పథకాల ద్వారా ఏ తేదీన ఏ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ రైతన్నులందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్న. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మోసపోయి కూడా ఉంటారు. అవన్నీ ఏం లేదని ఇక్కడ మీకు కళ్ళకెదురుగా నేను కనపడి అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదన్న క్యూఆర్ కోడ్, మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి మీరు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా నాకు సహాయం చేయొచ్చు. దయచేసి నాకు ఒక ఫ్యామిలీ ఉందన్న, దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి హెల్ప్ చేయండి అన్న. మనకు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ హెల్ప్ కోసం, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా దుబారా ఖర్చు చేస్తూ ఉంటారంటే ఎన్నో రకాలుగా పైసలు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి, సహాయం చేయండి కూడా. చాలా మంది సహాయం చేస్తున్నారన్న. మీరు చేస్తున్న సహాయానికి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. మరింత సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తే నేను ఏదో మీ ద్వారా నేను కొద్దిగా ఇదవుతాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడానికి ముందుకు రండి. మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయొచ్చు. మీకు షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఎన్ని నెంబర్లు ఉంటాయి అంతమందికి కూడా ఈ లింక్ అనేది మీరు పంపించవచ్చు. వారు కూడా ఈ లింక్ అనేది క్లిక్ చేసి ఈ విషయం అనేది తెలుసుకుంటారు. దయచేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మీ యొక్క ఫోన్లో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా హామీలు అయితే ఇచ్చారండి. అందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా మనకు ఏదైతే గతంలో ఉన్నటువంటి రైతు బంధు కింద కేవలం 5,000 ఇచ్చేవారు ఎకరానికి, ఆ రైతు బంధును రద్దు చేసి మనం గనుక అధికారంలోకి వస్తే రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ₹15,000 ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదొక హామీ. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ₹2,00,000 రుణాలను ఎవరైతే తీసుకున్నారో, అంటే ₹2,00,000 లోన్ అయితే ఎవరైతే తీసుకున్నారో ఈ లోన్లు ఖచ్చితంగా మాఫీ చేస్తామని, రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 ప్రధానమైనటువంటి హామీలు మన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్లో. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభమైంది, అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ ఖరీఫ్లో మనకు పంటలు వేసుకోవడానికి రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాలతో పాటు మనకు వేసుకోవడానికి చిల్లర కావాలి కదా, పైసలు కావాలి పెట్టుబడి వేసుకోవాలంటే. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే అరాకొర సాయంతోనే మనకు రైతన్నులు నెట్టుకొస్తున్నారు. లేకపోతే చాలా ఇబ్బంది పడే రైతన్నులు అయితే ఉన్నారనమాట. అప్పులు చేసి మనకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొట్టమొదటిగా రైతన్నులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరమే ఆయన ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి మనకు పిఎం కిసాన్ పథకం పైన తొలి సంతకం అయితే చేశారు.
ఆయన చేసినట్టుగానే మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా గత నెల 18వ తారీఖున మనకు 20,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఇక ఈ పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. 17వ విడత కింద ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా 17వ విడత కింద 2,000 రూపాయల పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో కొద్దిగా సహాయం చేస్తే మేము కావాల్సినటువంటి పంటలను వేస్తామని కూడా రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్ కి సంబంధించి ఏదైతే గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని, అంటే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటే 2 సీజన్లకు సంబంధించి, అంటే వానాకాలం మరియు యాసంగి సీజన్లకు సంబంధించి ఈ పైసలు అనమాట. అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లకు కలిపి ఒక ఎకరం కలిగిన రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మాట ప్రకారం ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా, గతంలో రైతు బంధు ఉండేది కేవలం 5,000 ఇచ్చేవారు ఎకరానికి. ఇప్పుడు రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి 7,500 అంటే మరొక 2,500 రూపాయలు అనేది పెంచి మొత్తం 7,500 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ నెల 16వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. ఇక ఇప్పటికే మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా కూడా మనకు ఒక బృందంగా ఏర్పడి దీనిపైన అధ్యయనం చేస్తున్నారు. అంటే దీన్ని పరిశీలిస్తున్నారు అనమాట. ఎంతమందికి ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలి, ఎన్ని కోట్లు అవసరం అవుతుంది అని అంతా కూడా మనకు మంత్రులు అయితే సెట్ చేస్తున్నారు. వారు నివేదిక ఇచ్చిన తర్వాత 16వ తేదీకి నివేదిక ఇస్తారంట సీఎం గారికి. 16వ తారీఖున నివేదిక వచ్చిన తర్వాత సీఎం గారు డెసిషన్ తీసుకుని ఈ పైసలు అయితే విడుదల చేస్తారు. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ నెల 16 పైన తప్పకుండా మీకు ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల ఎకరానికి జమ అవుతుంది. ఇక మూడవదిగా చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ అండి. ఇక దీనికి సంబంధించి కట్ ఆఫ్ తేదీని కూడా ప్రకటించడం జరిగింది. మనకు డిసెంబర్ 9, 2023 కట్ ఆఫ్ గా తీసుకుని ఎవరైతే అప్పటి వరకు కూడా మనకు 2 లక్షల రూపాయల రుణాలు అనేది తీసుకున్నారో అటువంటి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 3 విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన నివేదికను కూడా 16వ తారీఖున సీఎం గారికి అందజేస్తారట మంత్రులు. ఇక ఆయన తీసుకునే నిర్ణయం బట్టి ఎంతమందికి ఎంత డబ్బులు కావాలి అనే నిర్ణయం తీసుకుని మనకు 16వ తారీఖు పైన అయితే మనకు పైసలు అయితే విడుదల చేస్తారు. ఈ పైసలు విడుదలైన తర్వాత రైతుల ఖాతాల్లోకి ఎవరైతే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకుని ఉంటారో ఆ రైతులందరికీ కూడా పైసలు అయితే జమ అవుతాయి. ఈ విధంగా ప్రతి రైతుకు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు పైసలు అయితే విడుదల చేస్తున్నారు. 2016 పైన వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 7,500, పీఎం కిసాన్ కి సంబంధించిన 2,000, అలాగే రైతు రుణమాఫీ కింద మొదటి విడత 60,000 రూపాయల పైన అయితే పైసలు అయితే జమ అవుతాయి. ఇదే అప్డేటు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయండి.